Amit Shah. Go back, Amit Shah. Down, down, Amit Shah. Go back, Amit Shah. Go back, Amit Shah. క్షమాపణ చెప్పండి, రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదు. క్షమాపణ చెప్పండి, అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదు. క్షమాపణ చెప్పండి, రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదు. గో బ్యాక్ అమిత్ షా. గో బ్యాక్ అమిత్ షా. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పార్లమెంటులో అమిత్ షాను అవమానిస్తూ మాట్లాడేటువంటి అమిత్ షా, అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడిన అమిత్ షా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వామపక్షాలు గో బ్యాక్ అమిత్ షా, క్షమాపణ చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రా అని చెప్పి ఈరోజు రేపు 2 రోజుల పాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు పిలిపించాయి. బీజేపీ పరివారానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మీద ఏమాత్రం గౌరవం లేదు. గౌరవం లేకపోవడమే కాదు, అవమానించే లక్షణం కూడా ఉంది. మొన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ భారతదేశానికి స్వాతంత్రం అయోధ్యలో రామాలయం కట్టినప్పుడే వచ్చిందని చెప్పి ప్రకటన చేశాడు. అలానే బీజేపీ ఎంపీ శ్రీనటి కంగనా రౌత్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి దేశాన్ని అవమానపరిచారు. ఈ విధంగా దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచేటట్లుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పరివారం మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన రాజ్యాంగం మీద అయిష్టత, రాజ్యాంగం మీద కోపం, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మీద కోపం ఈ విధంగా తీసుకున్నట్టుగా ఉంది. దీన్ని యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్న, దేశంలో స్వేచ్ఛ ఉన్న, దేశంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్న రాజ్యాంగం ఉండటం వల్లే ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని తోలనాటం అంటే ఈ దేశాన్ని అవమానించడమే. అందుకొని తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి, క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ప్రజలందరూ అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన తెలియజేయాలని చెప్పి వామపక్షాలు పిలిపించి దానిలో భాగంగా గుంటూరు శంకరరావు సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ జిల్లా నాయకుని, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవమానపరిచినటువంటి విషయం మీద దాదాపుగా అనేక రోజులుగా అమిత్ షాని రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా రేపు కూడా అమిత్ షా ఈ రాష్ట్రానికి రాబోతున్నాడు. దీనిని వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అంటూ వామపక్ష పార్టీని చూపిస్తున్నారు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య చాలా దుర్మార్గమైనది, అవమానకరమైనది. అమిత్ షా మాట్లాడిన మాటలు పార్లమెంట్లో పదే ప్రస్తావిస్తున్నారు. అంబేద్కర్ అంటూ ఈ ప్రస్తావించే బదులు దేవుడిని ప్రస్తావిస్తే మీకు మోక్షం కలుగుతుంది చెప్పడం అనేటటువంటి మాట అనేది అంబేద్కర్నే కాదు, ఈ సమాజాన్ని అవమానపరిచినటువంటి విషయం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అంబేద్కర్ చాలా రాజ్యాంగ రూపకర్త కాకుండా ఈ సమాజంలో మానవుడు ఎలా బతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటి విషయాల మీద చాలా సుదీర్ఘంగా ఆలోచించి రూపకర్తగా చేసింది. దానిని ఈ రోజున అమిత్ షా కూడా పార్లమెంట్లో ఉన్నాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క భాగ్యమే. కానీ అటువంటి అంబేద్కర్ గారిని కించపరచడం అంటే ఈ రోజున అతను ఆలోచిస్తున్న పద్ధతి ఈ రోజున ఎవరిని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈ రోజున బీజేపీ ఈ దేశానికి విముక్తి కలిగిస్తుంది, బీజేపీ మేమే దీన్ని మొత్తాన్ని మార్పు తీసుకొస్తున్నామని చెప్పడం అనే దాంట్లో ఉద్దేశం వాళ్ళ యొక్క హాం. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మొత్తం కూడా గత ప్రభుత్వాలలో కొద్ది గొప్ప ప్రజలకు భయపడ్డాయి. ప్రజలకి నాటున కొద్ది తప్పులు చేసినా కానీ అవి ఒక ప్రజలకు భయపడ్డాయి. కానీ ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రజలని ఆలకించకుండా, పార్లమెంట్ మెంబర్స్ని ఆలకించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో ఒక సమస్య తీసుకుంటూ ఆ సమస్య చుట్టూ గతంలో అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించకపోగా రకరకాల పద్ధతులు పెద్ద నోట్ల రద్దు అని, జిఎస్టీ అని, అదేవిధంగా ఈ రోజున అంబేద్కర్ గారిని అవమానపరిచి దాని చుట్టూ ప్రజలు చెప్తున్నారు. సమస్యల పరిష్కారం ఇదున్నది, సమస్యలు పరిష్కరించాలని ఒక పక్కన చెప్తున్నట్టు రేపు మేము ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నామని మన చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కనీసపాటి నువ్వు అన్న మాటలో చాలా తప్పనిది, ప్రజలకు క్షమాపణ చెప్పండి, తొందరపడి దారాను అనే మాట చెప్పకుండా కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు మొత్తాన్ని కూడా అవమానపరిచినటువంటి అమిత్ షాను ఈ రోజున రాష్ట్రానికి తీసుకురావడం అనేది మనకు అవగాహనకరమైనది. కాబట్టి రేపు
రాష్ట్రానికి కాకుండా గోబ్యాక్ అనే నినాదం తీసుకోవడం కూడా వామపక్ష పార్టీ దళిత సంఘాలు అందరూ కూడా దీన్ని ఆలోచిస్తున్నారని